నమస్కారాలు. గడిచిన సంవత్సరంన్నర కాలం కావస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న అరాచకాలు కానివ్వండి, జరిగిన సంఘటనలన్నీ కూడా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి, మీ ద్వారా పై అధికారుల దృష్టికి కూడా తీసుకుపోవాలనే ఆలోచనతో ఈరోజు ప్రత్యేకంగా కూడా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సామాన్య ప్రజలపై వేధింపులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, ప్రజల సంక్షేమ పథకాలు అందక వలసలు పోతున్న సంఘటనలు, వీటన్నిటి కూడా ప్రజలు నిశ్చితంగా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా మొదటిసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న బ్రహ్మారెడ్డి తన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో రాబోయే రోజుల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపోవటం సహజం. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అన్ని వర్గాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా కూడా ప్రజలకు అందించి ప్రజలు మెప్పు పొందాలనే ఒక ఆలోచన ఏ ప్రజానాయకుడైనా చేస్తారు. కానీ బ్రహ్మారెడ్డి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ తన కక్ష సాధింపులకు మాచర్ల నియోజకవర్గాన్ని ఒక వేదికగా చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలం ఎన్నికల ఫలితాలు వచ్చి రాగానే అక్రమ కేసులు పెట్టి 54 రోజులు నన్ను జైలుకు పంపించిన పరిస్థితి. ఆ తర్వాత వరుసగా కూడా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, మమ్మల్ని అభిమానించే ప్రజలు కానివ్వండి, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళని కలవటం తప్ప అని అడుగుతాం, వాళ్ళకి భరోసా ఇవ్వడం తప్ప అని అడుగుతా ఉన్నాను. అలా చేసినందువల్ల నేను ప్రత్యక్ష కార్యాచరణకు ఎక్కడ దిగలేదు. ఇప్పటివరకు కూడా ప్రత్యక్షంగా ఏ కార్యక్రమాలు చేయలేదు. కానీ మొదటి నుంచి కూడా మాతో ఉండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యకర్తలకు అండగా ఉండాలనే బాధ్యత నాది. ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో నేను ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే అది చూసి ఓరవలేని ఈ యొక్క కూటమి నాయకుడు కానివ్వండి బ్రహ్మారెడ్డి ఇప్పటి వరకు నా మీద 13 కేసులు అక్రమంగా కూడా నా మీద కూడా పెట్టినారని కూడా సందర్భంగా తెలియజేస్తాను. చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇటీవల గుళ్ళపాడులో ఆధిపత్య పోరులో వాళ్ళ పార్టీకి టీడీపీ పార్టీకి సంబంధించిన 2 వర్గాలు కూడా ఆధిపత్యం కోసం వాళ్ళు తగాద కొట్టుకొని జంట హత్యలు జరిగితే దానికి సంబంధించి జిల్లా ఎస్పీ కానివ్వండి, ఆ చనిపోయిన బాధితుల బంధువులు ఎవరైతే ఈ కేసు ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో, ఈ కేసులో ఎవరైతే రిపోర్ట్ ఇచ్చిన ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది ఆధిపత్య పోరు వల్ల మా పార్టీలో వర్గాల పోరు వల్ల కొట్టుకున్నారని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా మీరు గమనించిన విషయం. కానీ ఇంత దారుణంగా, ఎందుకంటే వెంటనే అక్కడున్న వర్గాలను సమన్వయం చేయలేక సొంత పార్టీ కార్యకర్తలు చంపుకుంటున్నారు. బ్రహ్మారెడ్డి చేతగాని తనని టీడీపీ అధిష్టానం కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలో ఎత్తి చూపితే దానికి అప్పుడప్పుడు ఒక స్క్రిప్ట్ తయారు చేసి
అది నా వైపు తిప్పి అక్కడున్న అధికారుల్ని, పోలీసుల్ని అందరినీ కూడా ఒత్తిడి చేసి నా మీద కేసు పెట్టిన పరిస్థితి. ఇది న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను. అందరూ కూడా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు అందరినీ నేను కోరుతా ఉన్నాను. ఇక్కడున్న కుర్రోళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కొత్త జనరేషన్లో కొంత తెలియకపోవచ్చు, కానీ సీనియర్ పాత్రికేయులు కూడా ఉన్నారు. మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మొదటి నుంచి కూడా పగవాడు అంటేనే ఫ్యాక్షన్ రాజకీయాలు. ఒకప్పుడు బాగా కూడా ఫ్యాక్షన్ జరిగిన పరిస్థితి. ఎందుకంటే ఆనాడు దుర్గాంబ ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా చాలా గ్రామాల్లో ఫ్యాక్షన్, బ్రహ్మారెడ్డి సొంత గ్రామంలోనే ఫ్యాక్షన్ హత్యలు జరిగిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వరకు ఫ్యాక్షన్ తగ్గిస్తూ వచ్చిన పరిస్థితి. ఆనాడు ఫ్యాక్షన్ రాజకీయాలకు సంబంధం ఉందని ముఖ్యమంత్రి హోదాలో ఈ బ్రహ్మారెడ్డినే చంద్రబాబు నాయుడు పార్టీ సస్పెండ్ చేసిన పరిస్థితి. దానికి ఎవరు బాధ్యత అంటున్నా? అలాంటి పరిస్థితులన్నీ కూడా ఫ్యాక్షన్ జరగకుండా ఓ పక్క తగ్గిస్తూ 2009 మొదటిసారి నేను శాసనసభ అయిన దగ్గర నుంచి నేను వరుసగా 4 సార్లు కూడా ప్రజల యొక్క అభిమానంతో శాసనసభకు ఎన్నికైతే ఎక్కడా కూడా నేను ఫ్యాక్షన్ గొడవను ప్రోత్సహించిన పరిస్థితి లేదు. ఇదే బ్రహ్మారెడ్డి 2009లో నా మీద పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఈ నియోజకవర్గానికి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి. ఒక దశాబ్ద కాలం, దాదాపుగా 10-12 సంవత్సరాలు నియోజకవర్గానికి దూరంగా ఉండి ఎక్కడా కూడా గొడవలు లేకుండా వీలైనంత వరకు సర్దుబాటు చేసుకుంటూ వచ్చిన పరిస్థితి నేను. కానీ నీకు అవకాశం ఇచ్చారు 2024. కానీ ఈ రకమైన రాజకీయం, ఈ రకమైన కుట్రతోటి రాజకీయం, గ్రామాల్లో ఆధిపత్య పోరుతో గొడవలు జరిగి అక్కడ ఏదన్నా గొడవల్లో ఎవరైనా చనిపోతే మాకేం సంబంధం ఉంటుంది? గతంలో ఈ సంస్కృతి ఎప్పుడైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా చేశారని అడుగుతా ఉన్నా. నీవు ఆనాడు నీకు ఫ్యాక్షన్ రాజకీయ సంబంధం ఉందని చంద్రబాబు నాయుడే నేను పక్కన పెట్టిన పరిస్థితుల్లో ఈరోజు అదంతా నాకు పొలవాలి, వాళ్ళకు అనుకూలమైన మీడియాలో నేనేదో ఫ్యాక్షనిస్ట్గా కూడా ముద్ర వేయాలని ఒక తపన తాపత్రయంతో ఒకవేళ అబద్ధ ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఇది సరైన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను చాలామంది అడిగారు, ఏమన్నా ఇదేదన్నా ఇంత అన్యాయంగా కేసులు పెట్టారు. టీడీపీ సంబంధించిన నాయకులు కూడా కొంతమంది ఇది చాలా అన్యాయం పెట్టినారు. చాలామంది మిత్రులు కూడా గతంలో నాతో శాసనసభ్యులుగా పనిచేసి ఈనాడు తెలుగుదేశంలో ఉన్న నాయకులు కూడా 1-2 ఫంక్షన్లు జరిగి కలిసినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఇతనేంది బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇదేమి రాజకీయం? నేనేదో నష్టపోయాను, ఏదో జరిగింది, జరగబోతుంది, అక్కడ ఏదో జరుగుతుందని ఎమోషనల్గా కూడా మా నాయకులు, అధినాయకులను కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అతని అవసరాల కోసం అధికారులను కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడని కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఏదైనా సరే, ఏదైతే ఈ చట్ట హత్య కేసుల్లో మాకు సంబంధం లేకపోయినా నేను అడుగుతాం, ఎప్పుడైనా ఆ వర్గంలో ఎవరైనా 2012 కానీ 2014 కానీ 2019 కానీ ఇతనికి తెలియకపోవచ్చు, బ్రహ్మారెడ్డి తెలుసుకోమని చెబుతాను. 2024లో నీకే పనిచేశాను, నీకే ఏజెంట్గా ఉన్నాను. ఏ ఎలక్షన్స్కి నా దగ్గరకు వచ్చిన పరిస్థితి లేని పరిస్థితుల్లో వాళ్ళేదో ఆధిపత్యం కోసం చేసిన ఈ సంఘటనలు మా మీద ఉంది, మా మీద కేసు పెట్టి అధికారం ఉంది కదా, ఈ పోలీసులు మనం ఏం చెప్తే అది నడుస్తూ ఉంది కదా అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టాలి, నన్ను ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా తిరగకుండా చెయ్యాలని ఒక రకమైన
ఒక రకంగా దూరం చేయాలనే ఒక దుర్బుద్ధితోటి ఇంత దారుణానికి దిగజారడం చాలా 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 దారుణమైన విషయం. ఎందుకంటే రాజకీయంలో ఇది కరెక్ట్ కాదు. ఈ అధికారులు కూడా నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఏవైతే కేసులు పెట్టారో, ఏదైతే నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారో దానికి ఎవరైతే కారణమో, బ్రహ్మారెడ్డి దగ్గర నుంచి దానికి ప్రత్యక్ష పరోక్ష సంబంధం తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారుల దాకా ఎవరి ప్రమేయం ఉన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఏమైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత ప్రతి కేసు మీద, ప్రతి సంఘటన మీద చట్టపరంగా రివ్యూ చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ మీద చేయలేదు. ఎంత పెద్ద నాయకులైనా, ఎంత పెద్ద ఆఫీసర్లైనా కూడా చట్టబద్ధంగా కూడా ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేసి, రివ్యూ చేసి చర్యలు ఉంటాయని కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు చూస్తూ ఉంటే ఎంత దారుణమైన విషయం అంటే, ఎప్పుడూ లేదు ఈ ఫ్యాక్షన్ గొడవలు, ఎక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగిన పూర్తి స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా నియోజకవర్గంలో ఈరోజు చూస్తూ ఉంటే పీడీ యాక్ట్ పెడతాం. నేను అడుగుతా ఉన్నాను, ఏదైనా గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు జరిగితే దానికి పీడీ యాక్ట్ పెడతారని అడుగుతాం. వీళ్ళేమన్నా మావోయిస్టులా? వీళ్ళేమైనా దేశద్రోహం కేసులో ఉన్నారా? వీళ్ళేమన్నా స్మగ్లర్సా? రాజకీయ కేసులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సంఘటనలు ఆధారం చేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో పెద్దగా చూపించేసి ఈరోజు నియోజకవర్గంలో 6 మంది మీద పీడీ యాక్ట్ పెట్టిన పరిస్థితి. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఇంకా మీ మీద పేర్లు, మీ పేర్లు ఉన్నాయని ఈరోజు లక్షల డబ్బులు దండుకునే పరిస్థితి. అధికారుల దగ్గర నుంచి నాయకుల దగ్గర కూడా బెదిరిస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి సంఘటన నేను గడిచిన 20 సంవత్సరాల కాలంలో నేను 4 సార్లు ఎమ్మెల్యేలైనా ఎప్పుడు కూడా ఇలాంటి అభద్రతా భావంతో ప్రజలు ఉన్న పరిస్థితి లేదని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగిన సంఘటనలో ఎస్పీ గారిని, శ్రీనివాసరావు గారు ఎస్పీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు, కలెక్టర్ గారు అరుణ్ బాబు గారు, వాళ్ళిద్దరు పాత్ర కూడా ఉంది. ఈ తప్పుడు కేసు చాలా వరకు పెట్టిన దాంట్లో కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా రివ్యూ ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే పీడీ యాక్ట్ పెట్టాలని అంటే చిన్న వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి ఈ రకమైన దానికి అవకాశం ఇచ్చిన దాంట్లో అరుణ్ బాబు పాత్ర ఖచ్చితంగా ఉంది. ఆయన సంతకం పెట్టి ఇది మంచి పద్ధతేనా అని అడుగుతా ఉన్నాం. ఇది మనం ఎక్కడున్నాం? మేము మావోయిస్టులా, లేకపోతే ఏమన్నా దేశద్రోహులా, లేకపోతే స్మగ్లర్సా? ఈ రకమైన పీడీ యాక్ట్లు పెట్టి బెదిరించే పద్ధతేనా అనుకోరు. ఎంతమందిని బెదిరిస్తారు? ఇవే కాదు, ఇంకా ఎందుకంటే బ్రహ్మారెడ్డి ఒక దశాబ్ద కాలం కాన్స్టిట్యూన్సీలో లేడు, 12 సంవత్సరాల పైసలు లేడు, తర్వాత వచ్చాడు. ఈరోజు వస్తాడు మీడియా ముందు, ఆయనకి ఆయన ఊహించుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నా దాకా కూడా ఆయన వ్యక్తిగతంగా కూడా దూషించే కార్యక్రమం చేస్తాను. మరి అది కరెక్ట్ కాదు. నీకు అవకాశం ఇచ్చారు, రైట్, నువ్వు నిధులు తీసుకురా, పల్నాడు అభివృద్ధి చేసింది చూపించు. మీడియాలో ప్రచారం చేసుకోవటం, లేకపోతే మీడియా ముందు ఊగిపోతాం, మీడియా సాక్షిగా ఏదో అది పబ్లిసిటీ చేసుకోవడానికి ఒక రకమైన వార్నింగ్లు. నీ సంగతి చూస్తే ఎవరి సంగతి చూస్తే ఎవరు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మేము 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తూ ఉన్నాం. వరుసగా మా కుటుంబంలో 5 సార్లు ఎమ్మెల్యేగా నేను గెలిచాను. నేను 5 సార్లు పోటీ చేస్తే నేను 4 సార్లు గెలిచాను. మొదటిసారి నీకు అవకాశం ఇచ్చారు, ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకో. అంతేగాని నువ్వు ఈ రకమైన అనవసరమైన వివాదాలకు దిగి దాన్ని ఎమోషనల్ క్రియేట్ చేసి అతను ఏం చేస్తున్నాడనంటే ఒక రకమైన ప్రజల్లో కానీ అధికారుల్లో ఏదో రకంగా మీడియా ముందుకు వచ్చి ఎమోషన్ క్రియేట్ చేసి
ఎమోషన్ చాటున అతను దందా కార్యక్రమం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను బ్రహ్మారెడ్డి, గడిచిన సంవత్సరన్నర కాలంలో నియోజకవర్గంలో ఉండే రేషన్ షాపుల దగ్గర బియ్యాన్ని మంచికల్లు కేంద్రంగా నిన్నటి దాకా కూడా అక్కడ ఒక మిల్లు ద్వారా ప్యాకింగ్ చేసి బయటికి పంపించింది నీకు తెలియదా బ్రహ్మారెడ్డి? నేను డైరెక్ట్గా మెయిన్ రోడ్డుకి అనుకొని అక్కడి నుంచి ఖమ్మంపాడికి మార్చి ఖమ్మంపాడిలో ఒక మిల్లులో పేదల బియ్యాన్ని మొత్తాన్ని అక్కడ తరలించి అక్కడి నుంచి ప్యాక్ చేసేసి బయటికి పంపించింది నీకు తెలియదా బ్రహ్మారెడ్డి? నేను అడుగుతాను. ఇవి కాదు, ఈరోజు చూస్తూ ఉంటే మార్కెటింగ్ యార్డ్ పేరుతోటి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చిన్న చిన్న రైతుల దగ్గర నుంచి చెస్ రూపంలో వాళ్ళకి ఎలాంటి రసీదు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తుంది నీకు తెలియకుండా జరుగుతుంది బ్రహ్మారెడ్డి అని నేను అనుకుంటాను. వివేకానంద మొన్న యూరియాకు సంబంధించి 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కూడా రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు, రైతులు పడిగాపులు చేస్తూ ఉన్నారు, రైతులు మాకు యూరియా ఇప్పించండి అని కూడా ప్రాధాయపడతా ఉన్నారు. ఆ సమస్యని ఎట్లా పరిష్కారం చేసుకోవాలి, ఏ రకంగా యూరియా తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి నువ్వేదో చేసావు అని చెప్పి నా మీద వ్యక్తిగతంగా కూడా మాట్లాడిన పరిస్థితి. ఇంకా ఏమంటాడు, నువ్వు చేతనైతే చర్చకి రమ్మంటాడు. రైట్, చర్చకి వస్తాను, నీకు చాలా టైం ఉంది బ్రహ్మారెడ్డి, నువ్వెందుకు ఆవేశపడతావు? నువ్వు 1 సంవత్సరంన్నర ఎమ్మెల్యే అయింది, నేను చర్చకి వచ్చినా నీకు చెప్పడానికి ఏం లేవు, నువ్వు చేసింది కూడా ఏం లేదు ఇప్పటిదాకా. నీకు మాట్లాడడానికి చాలా టైం ఉన్నది. నువ్వు మీ ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకో, నువ్వు గ్రాంట్ తీసుకురా, నువ్వు డెవలప్ చేయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎన్ని గ్రాంట్లు తీసుకొచ్చానో ఖచ్చితంగా నేను చేసిన పనులు చూపిస్తాను. ఖచ్చితంగా ఏమైనా ఎవిడెన్స్ అక్కడ ఉంటాయి, ఎక్కడికి పోవు. నువ్వు గ్రాంట్ తీసుకొచ్చి నువ్వు పని చేసిన తర్వాత ఒకరోజు ఖచ్చితంగా చర్చ పెట్టుకుందాం, ఎవరేం చేశారో. ఖచ్చితంగా అభివృద్ధి మీద ప్రజలు అవకాశం ఇచ్చారు, ఖచ్చితంగా చర్చ పెడతాం, దానికి వెనకపోయే ప్రశ్నే లేదు. నువ్వు చేతనైతే నువ్వేం చేసావు, ఈ సంవత్సరాల కాలం నువ్వేం చేసావు? నువ్వేం చేయలే. కాకపోతే నీకు ఒక రికార్డు అయితే ఉందో అది చెప్తాను నేను. నువ్వు బ్రహ్మాండంగా ఈ సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన రికార్డు, ముఖ్యంగా ఈ పల్నాడు జిల్లాలో కావాల్సిన పరిస్థితి ఉంది, నువ్వు చేసిన రికార్డు ఉంది, అది కూడా నేను ఇప్పుడు చెప్తాను. దాంట్లోనైతే ఖచ్చితంగా నువ్వే విన్ అవుతావు. మా వల్ల కాదు, మేము చేయలేవు, ఖచ్చితంగా నువ్వు విన్ అవుతావు. ఎందుకంటే వెలుగుల విషయంలో చాలా మాట్లాడాడు, అది లేకుండా చూసుకో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసిన పరిస్థితి లేదు. కొంచెం అటు ఇటుగా సబ్సిడీగా కూడా రైతులకు మేము యూరియా కానీ ఎరువులు కానీ అందించిన పరిస్థితి. నీకు తెలియదు, నువ్వు ఎక్కడ గుంటూరులో ఉన్నావు. వాస్తవం లేదని ఉంటే ఇక్కడున్న నిజాయితీ ఉండే వాళ్ళ దగ్గర ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుంది. ఇది ఎట్లా ఉందనంటే, మా కార్యకర్తలు ఏదైనా అనారోగ్యంతో ఉంటే ఆ ఊరికి నేను వెళ్ళినా, ఏదైనా చిన్న ఫంక్షన్ ఏదైనా ఉన్నా ఆయనకి వెళ్ళినా, ఆ ఊర్లో ఏదో చిన్న గొడవ పెట్టాలి, మా వాళ్ళని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలి. పోలీసులు ఉన్నారు కదా, ఏం చెప్తే చేసేవాళ్ళు. లేకపోతే వాళ్ళ నుంచి ఒక చిన్న కంప్లైంట్ ఇప్పించేసి నా మీద వాళ్ళ సోషల్ మీడియా దుష్ప్రచారం చేయాలి. నిన్న బయన్నపాడులో ఒక ఎస్సీ కులానికి సంబంధించి పెరాలసిస్ వచ్చేసి మొదటి నుంచి మా పార్టీ కార్యకర్త, నేను ఆయన కొంచెం పలకరిచ్చేసి వాళ్ళకి హాస్పిటల్కి సంబంధించి కొంచెం ఆర్థిక సహాయం చేద్దాం నేను వెళ్ళి వస్తే, అది ఆసరాగా తీసుకొని ఆ ఊరు నుంచి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త చేత నేనేదో భూ కబ్జా చేసినానని కూడా ఒక పిటిషన్ ఇచ్చాను. నేను అడుగుతా ఉన్నాను, నేను స్టాండ్ దానికి నిలబడి ఉంటాను. నేనే సిఐ గారికి రిటర్న్గా ఒక కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. నేనేం చేశాను నిరూపించాలి కదా, ఊరక గుడ్డగాల్చి మీద వేయటం కాదు. అన్ని రికార్డులన్నీ అధికారులు మీ దగ్గర ఉన్న రికార్డులు మీ దగ్గర ఉన్నాయి. నిజంగానే నేను చేస్తుంటే తప్పుడు ప్రచారం చేయటం ఇది కరెక్ట్ కాదు. బ్రహ్మారెడ్డి నేను చెప్తే ఇది కరెక్ట్ కాదు. నువ్వు పని చేయి, నీకు అవకాశం ఇచ్చారు, నువ్వు చంద్రబాబు నాయుడు ఒప్పించుకుంటావో లోకేష్ ఒప్పించుకుంటావో గ్రాంట్ తీసుకొచ్చి నువ్వు బ్రహ్మాండంగా పని చేయి, ప్రజలు మెప్పు పొందు. నువ్వు చేసే డెవలప్మెంట్కి మేమేదన్నా అడ్డంకులు సృష్టిస్తే అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయి.
నువ్వు చేయటం చేతగాక, నీ గ్రాంట్లు తీసుకురావడం చేతగాక, మేము తెచ్చిన గ్రాంట్లు, మేము చేసిన పనులు నువ్వు దాన్ని పెట్టుకొని ఏదో చేసినావు నీ సంబంధించిన సోషల్ మీడియాలో ప్రచారం చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఇవి కాదు, ఎంత దుర్మార్గం అంటే నాగిరెడ్డి అనే ఒక చిన్న 25 సంవత్సరాల కుర్రోడు వాడు ఏం చేయలేదు. వాడిని తీసుకుపోయి కిటికీ కట్టేసి కాళ్ళు ఇరిగిందా కొట్టిన పరిస్థితి, కాళ్ళు ఇరిగిన పరిస్థితి. వాళ్ళు ఏం దుర్మార్గం చేశాడు, అంత పట్టాల్సిన అవసరం ఏముందనుకున్నాను. ఇది నేను హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తా ఉన్నాను. ఎస్పీ గారు, కొత్త ఎస్పీ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను. ఇలాంటి శ్రీనివాసరావు అనే మా ఎంపీపీ వాళ్ళ అబ్బాయిని హైదరాబాద్లో పోయి తీసుకొని అక్కడి నుంచి పిడుగురాల తీసుకొచ్చి పిడుగురాల పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి విపరీతంగా కొట్టి హింసించిన పరిస్థితి. మన కేసులు ఉంటే నిజంగా ఉంటే పెట్టుకోండి, ఈ రకంగా వాళ్ళని హింసించి కొట్టే అధికారం మీకు ఎవరిచ్చినారని అడుగుతాం. ఇవే కాదు, చాలా అన్ని ఊళ్ళలో ఇదే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘటనలు ప్రోత్సహించడంలో, తప్పుడు కేసులు కట్టడంలో, గ్రామాల నుంచి పోలీసులు అడ్డం పెట్టుకొని గ్రామాలకు రాకుండా బయటికి పంపించే విషయంలో బ్రహ్మారెడ్డికి నెంబర్ 1 స్థానం ఖచ్చితంగా ఈ జిల్లాలో మొదటి స్థానం అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు చూస్తే మాచర్ల నియోజకవర్గంలో 574 కుటుంబాలు పైచిలకు ఈ రోజుకి కూడా ఊరు వదిలిపెట్టి బయట ఉండి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలు అయితే వాచ్మెన్లుగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఎవరైతే గతంలో ఉన్న ఎస్పీ గారి కరెక్ట్ దృష్టి తీసుకొని వాళ్ళు స్పందించిన పరిస్థితి లేదు. చాలాసార్లు చెప్పాము, మంచికల్ గ్రామం నుంచి అయితే హైకోర్టు నుంచి కూడా తెచ్చినా కూడా పోలీసులు మీరు వస్తే మేము కేసులు పెడతాం, రావడానికి లేదని చెప్పే పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నానంటే 2009 కానీ 2012 కానీ 2014 కానీ 2019 కానీ ఈ 4 ఎలక్షన్స్లో ఎప్పుడైనా ఎలక్షన్ రోజు ఏదైనా చెదురుమూల సంఘటన జరిగితే ఒక 15-20 రోజుల తర్వాత ఆ గ్రామాలు సర్దుకుంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ మా టైంలో ఎక్కడా కూడా ఈ రకంగా హెరాస్మెంట్ జరిగిన పరిస్థితి లేదు. 1 సంవత్సరాల కాలం నుంచి ఈ రోజు కూడా ఊర్లోకి రానివ్వకుండా పోలీసులు అడ్డం పెట్టి అక్రమంగా బెదిరించే కార్యక్రమం ఇంతవరకు లేని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ క్రెడిట్ అంతా కూడా బ్రహ్మారెడ్డికి ఉంది. మరి బ్రహ్మారెడ్డికి పైకి మాత్రం బ్రహ్మాండంగా నాకేం తెలియదు అనేది, ఆయన ఏదో నేను చాలా అమాయకుడిని, నేను ఈ గొడవలకు చాలా దూరంగా ఉంటాను, నాకేం తెలియదని మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. ఈ సందర్భం ఒకటైతే నేను హెచ్చరిస్తా ఉన్నాను. గుళ్ళపాడు జంట హత్యల కేసులో నాపై అక్రమంగా ఇరికించడం కానీ, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా కానీ, చూడకండి బ్రహ్మారెడ్డి తాత్కాలికంగా తాను పైచాల్సిన ఆనందం పొందొచ్చు, కానీ ఇదందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిజంగా ఇతను చేసే సంఘటనలకి వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఎవరు కూడా దాన్ని సమర్థించే పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళ నాయకులు కూడా చాలామంది నాతో మాట్లాడిన పరిస్థితి, చాలామంది నాతో ఫోన్ ద్వారా కూడా ఇది చాలా అన్యాయంగా పెడతా ఉన్నారు, ఈ పరిస్థితి చాలా దారుణమైన, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఈరోజు ఈ రకమైన అక్రమ కేసులు పెడుతూ ఊర్లు కూడా పంపించే కార్యక్రమాన్ని, ఈ సాంప్రదాయం కొనసాగితే రేపు ప్రభుత్వం మారిన తర్వాత దీనికి పదింతం చేసే పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యం ఇది కరెక్టేనా అని అడుగుతాం. ఈ రకమైన పద్ధతి కరెక్టేనా, పేదవాళ్ళు ఇబ్బంది పెట్టడం కరెక్టేనా అని అడుగుతాం. ఏదైనా గ్రామాల్లో కొన్ని సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఏమైనా ఉంటే పోలీసు ద్వారా కానీ వీలైతే నాయకుల ద్వారా కూర్చోబెట్టి సర్దుబాటు చేసేసి ఊర్లోకి పంపించే కార్యక్రమం చేయాలి. కానీ ఈ రకంగా దౌర్జన్యంగా, ఈ రకంగా కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ, అధికారులకు కానివ్వండి నాయకులు చేస్తూ
దాని ముసుగులో ఇతని దందాలకు ఎవరు అడ్డు చెప్పకూడదనే ఆలోచనతో ఎస్ ఇతను చేసిన దందాలన్నీ కూడా రికార్డులు సహా ఉన్నాయి, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయటపెడతారు. మేకతోలు కప్పుకున్న తొడేలు అంటూ బయటికి మాత్రం మహాత్మా గాంధీ లాగా సూక్తులు చెప్తా ఉంటాడు, లోపల చేసే కుట్ర బుద్ధులన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఈరోజు చూస్తాను ఒక గ్రామం కాదు, ఈ రోజుకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర అవుతావు. ఈ సంవత్సరన్నర కాలంలో ఈ రోజు కూడా ఊర్లోకి రాని గ్రామాలు ఈరోజు చెప్తా ఉన్నాను. జంగమేశ్వాడు కానివ్వండి, అడిగొప్పలకు సంబంధించి ఈరోజు అరుణ ఎస్సీలు, నాయుడు, ముస్లిం కుటుంబాలు కానివ్వండి, అలాగే ముటుకూరు కానివ్వండి, కంచరగుంట కానివ్వండి, కోలగొట్ల కానివ్వండి, ధర్మవరంలో కానివ్వండి, తేరాల కానివ్వండి, మించాలంపాడు కానివ్వండి, కాకిరాలు కానివ్వండి, గొట్టెపాల కానివ్వండి, గుళ్ళపాడు కానివ్వండి, వెల్లుర్తి బ్రహ్మారెడ్డి సొంత గ్రామం. ఈరోజు ఆడొక 30 ఎస్సీ కుటుంబాలు ఈ రోజుకి కూడా వాళ్ళు బయట బతుకుతా ఉన్నారు. కనీసం ఎలక్షన్ రోజు వాళ్ళ ఓటు కూడా ఏమీ లేదు, వాళ్ళ ఓటును కూడా వీళ్ళే వేసుకున్నాం దౌర్జన్యంగా. కానీ ఈరోజు చూస్తే ఈ రోజుకి కూడా సొంత గ్రామంలో ఒక 30 ఎస్సీ కుటుంబాలు ఈరోజు కూడా బయట బతుకుతున్నారనంటే అందరికీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే సిగిరిపాడు కానివ్వండి, బెల్లంగొండ వరపాలెం కానివ్వండి, మంచికల్లు కానివ్వండి, పాలవాయి గేట్ కానివ్వండి, మెట్టగుడిపాడు కానివ్వండి, రెండచింతలు కానివ్వండి, కొబ్బరిగోడు కానివ్వండి, చింతపల్లి, రెడ్డిపాలెం, బ్రహ్మనాయుడు కాలనీ, పేట సంజగల్ల, పోతురాజుగుట్ట, కారంగుట్ట టౌన్, ఒప్పిచర్ల, ఇవన్నీ కూడా ఎస్సీ, వడ్డెర, రజక, రెడ్డి, మంగళి, ముస్లిము, యాదవ్ ఈ పేద కుటుంబాలు అన్నీ కూడా ఈరోజు దరిదాపుగా 570 పైచిలు కుటుంబాలు ఈ రోజుకు కూడా బయట ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడున్న ఎస్పీ గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. ఎస్పీ గారు టైం ఇస్తే టైం అడుగుతాం, ఖచ్చితంగా టైం ఇస్తే కుటుంబాల వివరాలు కూడా, గ్రామాల వివరాలు కూడా ఎస్పీ గారికి అందించేసి ఎస్పీ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే పైనుంచి ఏమొత్తుల్లో ఏం చేయాలో, ఏ రకమైన ఏ డైరెక్షన్ పోయిన ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించిన పరిస్థితి. ఈ ఎస్పీ గారు నేను కోరుతా ఉన్నాను, కింద స్థాయి అధికారులు ఇచ్చే రాంగ్ ఫీడ్ని దయచేసి ఎస్పీ గారు మీరు నమ్మొద్దండి. గతంలో నేను 4 సార్లు శాసనసభ్యుగా ఉన్నాను, 5 సార్లు మా కుటుంబం శాసనసభ్యుగా ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎక్కడ లేని పరిస్థితి. దయచేసి మీ ద్వారా ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను. నా దగ్గర ఫుల్ డేటా ఉంది, కుటుంబాలకు సహా వివరాలన్నీ ఉన్నాయి. ఎస్పీ గారు నేను టైం అడుగుతాను, టైం ఇస్తే ఖచ్చితంగా ఈ వివరాలన్నీ అందజేసి న్యాయం చేయమని కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ పీడీ యాక్ట్ పేరుతోటి దయచేసి మీరు ఇలాంటి ప్రోత్సహించొద్దని కూడా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కోరుతాను. గతంలో చేశారు, ఇప్పటికి 6 మందిని పెట్టారు, ఇంకా ఉన్నాయని చెప్తా ఉన్నారు. దయచేసి పునరాలోచన చేయండి. ఈ పెట్టిన 6 కేసులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళ మీద రీఎంక్వైరీ చేస్తాం. అప్పుడున్న కలెక్టర్ బాధ్యుడైతే ఖచ్చితంగా అతని మీద చర్యలు ఉంటాయి, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఖచ్చితంగా నేను తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే కాదు, ఇప్పుడు 13 కేసులు పెట్టారు, ఇంకెన్ని కేసులు పెట్టినా ఈ నియోజకవర్గంలో కార్యకర్తల అండ ఉన్నంతసేపు, ప్రజల అభిమానం ఉన్నంతసేపు ఎవరు ఏం చేయలేరు, ఎవరికి కూడా భయపడే ప్రశ్న లేదు. ఈరోజు 100ల మంది మీద కేసులు పెట్టి హింసిస్తా ఉన్నారు. 2022లో మాచర్ల టౌన్లో ఒక సంఘటన జరిగింది. దానిలో టీడీపీ సంబంధించి, మా పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ చేసి కేసులు పెట్టారు. కానీ ఇంతవరకు షార్ట్ షీట్ వేయకుండా ఈ గడిచిన 3.5 సంవత్సరాల కాలంలో ఎవరు తిరిగితే వాళ్ళని యాడ్ చేసుకుంటూ సంబంధం లేని కూడా ఆ పేరు పెట్టడం, వాళ్ళ రిమాండ్ పంపించడం, ఈ రకమైన ఆనందం ఏందో అర్థం కావట్లేదు. ఇది చాలా దారుణమైన విషయం. నిజంగా ఎవరు తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, కేసులు పెట్టవచ్చు. కానీ ఏమి చెయ్యకుండా ఈ బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి అతని నైజము, హింసను ప్రోత్సహించడం, పైకి మాత్రం పెద్ద గాంధీ నాటకం లాగా
నాకేం తెలియదు అన్నట్టుగా, ఇవన్నీ సంఘటనలు తెలియదు అన్నట్టుగా ఆయన పెద్ద సొంత పోసులాగా కూడా ప్రజలు పిల్లకిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇతను గతంలో రాజకీయంలో ఉన్నప్పుడు కొంత ఒక 15 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అప్పుడున్న జనరేషన్ తెలుసు, కానీ కొత్తగా వచ్చిన జనరేషన్ ఇతని గురించి తెలియదు. ఇతను ఏదో చేస్తాడంటే ఇప్పుడు ఏం చేసేది ఏదో కూడా అర్థమవుతాం. ఎందుకంటే చేసినవి చెప్పుకోవాలి. ఇంకేదైనా ఉంటే నువ్వు ప్రభుత్వాన్ని ఒప్పించి గ్రాంట్లు తీసుకొచ్చి డెవలప్ చేయాలి. నువ్వు ఏమి చేయకుండా ఏదో అయిపోయింది అనుకోని ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ప్రచారం చేసుకుంటావు. నేను ఎప్పుడు లేని ఈ 40 సంవత్సరాల్లో మాచర్ల నియోజకవర్గంలో లేని హింస ఈరోజు కనపడతా ఉంది. ప్రజల్లో ఒక అభద్రతాభావం కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా స్వచ్ఛత తిరగాలని తిరగలేని పరిస్థితి. ఏ కేసులో ఎవరిని తీసుకుని లోపలేస్తారో ఈ పోలీసులు కూడా వాళ్ళు ఏం చెప్తారో, ఏ చిన్న నాయకుడు చెప్పిన వాళ్ళు తీసుకుని కూర్చోబెట్టడం, డబ్బులు వసూలు చేయడం, బెదిరియడం, కేసులు పెట్టడం, రిమాండ్ చేయడం. ఈ రకమైన ఆనందం ఏందో నాకు అర్థం కావాలి. ఇది మంచి పద్ధతి కాదు అని కూడా నేను అడుగుతాను. ఖచ్చితంగా ప్రతి కేసుకి రివ్యూ ఉంటుంది, ఖచ్చితంగా చేస్తాను. ఇవి కాకుండా అని అడుగుతా ఉన్నాను. నేనేం చేసిందని ప్రజలు గమనిస్తా ఉన్నారు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ కూటమి నాయకులు ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు? జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ కార్యక్రమాలు అడ్డీ ఇస్తూ అంతకంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలని నమ్మించి మోసం చేసి ఈరోజు దగా చేసి ఎవరికి ఇవ్వకుండా ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. దాన్ని మేమేదో చేసామని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పేదవారి కోసం అమ్మఒడి ఇచ్చాం, జగనన్న వసతి దీవెన ఇచ్చాం, జగనన్న విద్యా దీవెన ఇచ్చాం, విదేశీ దీవెన ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం, 0 వడ్డీ ఇచ్చాం, ఉచిత పంట బీమా ఇచ్చాం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, మత్స్యకార భరోసా ఇచ్చాం, వైఎస్ఆర్ 0 వడ్డీ ఇచ్చాం, వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇచ్చాం, వైఎస్ఆర్ చేయూత ఇచ్చాం, వైఎస్ఆర్ ఆసరా ఇచ్చాం, వైఎస్ఆర్ బీమా ఇచ్చాం, కాపు నేస్తం ఇచ్చాం, వైఎస్ఆర్ నేత నేస్తం ఇచ్చాం, జగనన్న తోడు ఇచ్చాం, జగనన్న లా నేస్తం ఇచ్చాం, వాహన మిత్ర ఇచ్చాం, ఆరోగ్యశ్రీ ఆసరా ఇచ్చాం, జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యా కానుక, హౌసింగ్ కార్యక్రమం నేను చేశాను. ఇవన్నీ చేస్తామని చెప్తా ఉన్నాను. ఏం చేశారని అడుగుతాను. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళు చేసింది ఏదంటే అమ్మఒడి ఒకటి, రైతు భరోసా, పెన్షన్ కార్డు, ఈ 3 కల్పిస్తా ఉంది. రైతు భరోసా ఏం చెప్పారు? 20,000 ఇస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు 40,000 ఇవ్వాలి. 2 సంవత్సరాల మీద ఈరోజు చూస్తే 5,000 ఇచ్చారు. 5,000 ఇచ్చింది. దాంట్లో 54 లక్షల మంది రైతులకు ఇవ్వాల్సింది ఆ 5,000 కూడా 7 లక్షలు తగ్గించేసి 47 లక్షల మందికి 5,000 చొప్పున ఇచ్చారు. వాళ్ళు ఇవ్వాల్సిన 40,000 ప్రామిస్ చేస్తే 5,000 ఇచ్చిన పరిస్థితి. ప్రభుత్వం రాక మునుపు అమ్మఒడి ద్వారా ఆ పేరు మార్చారు, తల్లికి వందనం పెట్టారు. దాంట్లో జగనన్న దిగే నాటికి 44,50,000 తల్లులకి అమ్మఒడి ద్వారా ఇస్తే, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈరోజు అది కుదించి 41,38,000 మందికి మాత్రమే తల్లులకి అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. ఆ రేషియో చూస్తే 87 లక్షల మంది పిల్లలకి అమ్మఒడి అంటే తల్లికి వందనం వాళ్ళు చెప్పేదాంట్లో ఇవ్వాల్సిన పరిస్థితిలో 66.5 లక్షల మందికి ఇచ్చిన పరిస్థితి. ఇవి కాకుండా పెన్షన్స్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగిపోయే నాటికి 62 లక్షల మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్స్ ఇస్తే, ఈ రోజుకి పెన్షన్స్ అంటే అవి పెరుగుతూ పోతాయి. అంటే 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి 60 సంవత్సరాలు వస్తామంటే పెరుగుతూ పోతాయి. పెన్షన్స్ పెరగాలని తగ్గడానికి లేదు. ఈరోజు ఏకంగా ఇప్పటి వరకు ఈ సంవత్సరాల కాలంలో 4 లక్షల పెన్షన్ తగ్గించిన పరిస్థితి. అంటే ఏం లేదు, ఇది ఒక జిమ్మిక్.
మేము 4,000 ఇస్తామని చెప్పి కొంతమంది పెన్షన్స్ తీసేసి వాళ్ళ నోర్లు కొట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసి మేము ఇచ్చిన బిల్లుపిస్తాం. మన మాచర్ల మన నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు 3,400 పైచిలు పెన్షన్స్ తీసేసింది కలిసి వాళ్ళ నోర్లు కొట్టేసి మేమేదో 4,000 ఇస్తున్నామని ప్రతి నెల కూడా ఇదేదో పబ్లిసిటీ చేసుకునే కార్యక్రమం చేస్తామన్నారు. ఇది న్యాయమైన అడుగుతాం. ఎక్కడ మీరు ఇస్తారన్న సంక్షేమ కార్యక్రమం ఏమి ఇచ్చారని అడుగుతాం. 1 అలా ఇచ్చేసి మీరు అంత అయిపోయిందని సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఈ చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అక్షరాన మేము అమలు చేశాం. దరిదాపు సంక్షేమ కార్యక్రమాల కోసమే పెన్షన్స్ అయితేమి, అమ్మఒడి అయితేమి, విద్యా దీవెన అయితేమి, వసతి దీవెన అయితేమి వీటి ద్వారా 1,575 కోట్ల రూపాయలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో పేదవారికి సంక్షేమ కార్యక్రమంలో మేము ఇచ్చినామని కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఇది వాస్తవం. ఇది తీసుకున్న బెనిఫిషియర్స్ కానీ అంతా కూడా లిస్టు మా దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర కూడా ఉంటుంది. ఇది మీరు ఏం చేశారని అడుగుతాం. దీనికి సమాధానం చెప్పరు. ఏదేదో చేసుకొస్తారు, ఏదేదో చేసినారని టాపిక్ డైవర్ట్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఉన్నాయి లేవని చెప్తా ఉన్నారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాను, 2,75,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటమే కాకుండా ప్రతి పేదవానికి వాళ్ళకి సహాయం చేయటమే కాకుండా గడిచిన 5 సంవత్సరాల కాలంలో 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. ఒక సచివాలయంలోనే 1,30,000 మందికి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. 1,30,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చాం. కానీ అవే కాదు, ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు ఇప్పటికైతే సచివాలయం బిల్డింగ్ 65 కంటే రైతు భరోసా కేంద్రం 38, హెల్త్ సెంటర్ 27, నాడు నేటి కింద స్కూల్స్ డెవలప్మెంట్ 250 స్కూల్స్ డెవలప్ చేశాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 10, కమ్యూనిటీ సెంటర్స్ 2, కమ్యూనిటీ హాల్స్ 78, కొత్త సబ్స్టేషన్ 12. దరిదాపు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఈట కోసం 1,115 కోట్ల రూపాయలు డబ్బులు నేను తీసుకొచ్చినాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేందుకు ఎంపీగా పనిచేసిన కృష్ణదేవరాయలు గారు ఈ మధ్య కాలంలో కూడా మాచర్ల నియోజకవర్గంలో 2,500 కోట్ల రూపాయలతోటి రోడ్లకి విషయంలో మేము డెవలప్ చేసినాము గడిచిన 5-6 సంవత్సరాలని కూడా ఈ మధ్య ఈ కార్యక్రమం మార్కెటింగ్ అనేది జరిగిన కార్యక్రమంలో బ్యాస్ మీద కూడా నేను విన్న పరిస్థితి. ఇంకా నీకు వివరాలు కావాలంటే పక్కనే ఉన్న మీ ఎంపీని అడిగి చూస్తారు, మీతోటే ఉన్నాను. ఇవన్నీ కూడా దాచిపెట్టి ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళ మీద కేసు పెడదాం, వీళ్ళ మీద కేసు పెడదాం, ఏమైనా ఉంటే ఒక సైకో ఆనందం పొందుతూ మీడియా ముందు ఆయన అది చేస్తాం, ఈయన ఇది చేస్తాం, చాలా మంది చేసుకోవటానికి. ఇక్కడికి ఎవరు భయపడేది ఏం లేదు. ఈరోజు మా మీద 10 కేసులు పెడితే దానికి 10 ఖచ్చితంగా రాబోయే రోజులు అనుభవిస్తారు. ఏదైతే ఉత్త కేసులు పెట్టారో, తప్పుడు కేసులు పెట్టారో, ప్రతి గ్రామంలో పెట్టే తప్పుడు కేసు మీద రిజిస్టర్ చేసిన ఆఫీసర్ దగ్గర నుంచి, అతనికి రికమెండ్ చేసిన పై అధికారుల దగ్గర నుంచి, అతను అనుకున్న రాజకీయ నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా బాధ్యత వహిస్తారు. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇప్పటికైనా నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాను, మీరు న్యాయంగా చేయండి. మనం తప్పు చేస్తే చేయండి, తప్పితే వాళ్ళు మాటలని మీరు దోషులుగా నిలబడద్దు. రేపు చట్టం ముందు మేము నిలబెట్టినప్పుడు మీరు ఎవరు కూడా రక్షించే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. ఇంకొకటి లేస్తే ఏం గురించి మాట్లాడతాం. దాంట్లో నిర్దిష్టంగా ఖచ్చితంగా మేము ఉన్నాం. వర్క్ పొడిషన్ ప్రాజెక్ట్ గురించి ఇప్పటి కాదు, ఎప్పటి నుంచో కూడా మన ప్రాంతంలో వర్క్ పొడిషన్ గురించి అవసరం. నేను ఖచ్చితంగా చెప్పాను ఆ రోజు. నేనేం చెప్పాను, వర్క్ పొడిషన్ ప్రాజెక్ట్ తీసుకొస్తానని పదే పబ్లిక్ మీటింగ్లో చెప్పిన మాట వాస్తవం. దానికి నేను కట్టుబడి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాను ప్రాజెక్ట్ కోసం. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, దాన్ని ఊసేలేదు. ఆ తర్వాత 2017 2017
అసెంబ్లీలో నేను మాట్లాడాను. ఏది ఈ ప్రాజెక్ట్ చాలా అవసరం, ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి సార్, మీరే శంకుస్థాపన చేసి మీరు పబ్లిక్లో ప్రామిస్ చేశారు, మా ప్రాంతం రైతులకు అవసరం, దయచేసి మీరు ఇవ్వండి సార్ ఇది అని నేను ప్రాధాయపడి అసెంబ్లీ సాక్షిగా కూడా నేను అడిగాను. ప్రజల తరఫున రైతుల తరఫున నేను అడిగింది కూడా ఒకసారి అసెంబ్లీలో మాట్లాడింది ఒకసారి ప్లే చేస్తాను. వినుకొండ ప్రాంతం, మూలాపల్లి ప్రాంతం అధ్యక్ష, ప్రకాశం జిల్లా పొలంచేరు ప్రాంతంలో మంత్రి గారు చెప్పిన సమాధానం ప్రాజెక్టు అనుకూలంగా లేదని చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా మాచర్ల ప్రాంతంలో సార్ అధ్యక్ష, దుర్గి, వెల్దుర్తి, కారంపొడి, వినుకొండ ప్రాంతం, మూలాపల్లి ప్రాంతం అధ్యక్ష, ప్రకాశం జిల్లా పొలంచేరు ప్రాంతంలో పూర్తిగా వర్షాలు లేక ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. మా ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉండటం వల్ల రైతు కూలీలు కూడా బాగా ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. ఈ ప్రాజెక్టు కోసం 60 సంవత్సరాల నుంచి కూడా మా ప్రాంతంలో రైతాంగం ఉద్యమాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష, ధర్నాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. స్వాతంత్రం వచ్చిన మొదట్లో అధ్యక్ష 1952లో అప్పటి ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేయడం జరిగింది అధ్యక్ష. కోసలా కమిటీ ఒక కమిటీ వేశారు అధ్యక్ష. ఆ ప్రాంతం ప్రాజెక్టుకి అనుకూలంగా కాదని కూడా కమిటీ వేశారు అధ్యక్ష. 1955లో ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. ఆ ప్రాంతం అవసరం, పల్నాడు ప్రాంతంలో ఆ ప్రాజెక్టు అవసరం కూడా ఇచ్చింది అధ్యక్ష. ఆ కమిటీలో కేఎల్ రావు గారు కూడా ఆ కమిటీలో ఉన్నారు అధ్యక్ష. ఓకే అధ్యక్ష. ఆ తర్వాత పల్నాడు విమోచన సమితి పేరుతోటి రాజకీయాలకు అతీతంగా ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు కూడా జరిగినాయి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష 1996లో అధ్యక్ష అప్పటి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మా ప్రాంతంలో ఒక సభను ఏర్పాటు చేసి అధ్యక్ష ఖచ్చితంగా ఇక్కడ ప్రాజెక్ట్ ఇస్తామని ప్రామిస్ చేశారు అధ్యక్ష. అప్పుడు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడడం ఫోటో కూడా ఉంది అధ్యక్ష. ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష, పల్నాడు కళ నెరవేరబోతా ఉన్నది కూడా చెప్పారు అధ్యక్ష. రైతులు చాలా సంతోషించారు అధ్యక్ష ఆ ప్రాజెక్టు వస్తుందని కూడా. కానీ ఆ ప్రాజెక్టు నెరవేరలేదు అధ్యక్ష, అందరితో ఆగిపోయింది అధ్యక్ష. ఆ తర్వాత 2008లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు ఇస్తామని అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. గవర్నమెంట్ జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. జీవో నెంబర్ 702 జీవో ఇచ్చారు అధ్యక్ష. 1.7 టీఎంసీ స్టోరేజ్ తోటి అధ్యక్ష 1.7 టీఎంసీ స్టోరేజ్ తోటి అధ్యక్ష 197.7 కోట్లతోటి 44,320 ఎకరాలతో డిజైన్ చేసి ఆ ప్రాజెక్ట్ ఇవ్వడానికి కూడా ఆ రోజు టెండర్లు కూడా పిలవడం కూడా జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ఆయన చనిపోవటం వల్ల మా ప్రాంతం యొక్క రైతులు కోరికల మీద, ఆశ మీద కూడా నిలిచేటట్టు అయింది అధ్యక్ష. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అధ్యక్ష రోజయ్య గారికి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా నేను చాలా సార్లు చెప్పండి కంప్లీట్ చేయాలి. సేఫ్ తీసుకుంటే కాదండి వస్తున్నారు కానీ మీరు తర్వాత ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. ఈ యొక్క వర్గ పురుషుల కోసం, అవకాశం కోసం కొట్లాడుతూ ఉన్నాం, నాయకులతోటి గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం ఈ ప్రాంత రైతుల అవసరాల కోసం. ఆ రోజు 2017లో మార్చి 3వ తారీఖున అసెంబ్లీలో నేను గట్టిగా నేను మాట్లాడిన పరిస్థితుల్లో తర్వాత 6వ తారీఖే నాకు రిప్లై ఇచ్చారు, ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు, ఈ ప్రాజెక్ట్ ఇవ్వలేవు, ఇది ఎందుకనంటే పూర్తిగా కూడా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది కాబట్టి ఇది మేము ఇచ్చే పరిస్థితి లేదు, ఇది కాదు అని చెప్పి కూడా రిటర్న్ కాకుండా నాకు పంపించారు. అంటే ఏ రకంగా ఏ విధంగా కూడా మన ప్రాంత ప్రజలకి ప్రేమ ఉందో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబుకి అర్థమవుతాం. అసెంబ్లీ సాక్షి చెప్పారు, మళ్ళీ వెంటనే ఎలక్షన్స్ ముందు 2018లో 7/8/2018 పార్క్ సెంటర్లో మళ్ళీ
వాళ్ళే చెప్పారు 17లో 18లో ఎలక్షన్కి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వచ్చేసి పారిశ్రామిక ఒక శిలాఫలకం వేశారు లోకేష్ గారు. ఏది వరకుపొడిచిన ప్రాజెక్ట్ మేము ఇస్తున్నామని చెప్పి. అప్పుడు ఏమి లేవు, ఎలాంటి అనుమతులు లేవు. అనుమతులు లేకుండా ఒక జీవో ఒకటి కూడా ఇచ్చారు, దొంగ జీవో ఒకటి ఇచ్చారు. 340 కోట్లతోటి మేము ఈ ప్రాజెక్టుకి ఇస్తున్నాం. ఎలాంటి అనుమతులు లేకుండా, అంటే ప్రజల్ని మభ్యపెట్టాలి, ప్రజల్ని మోసం చేయాలనే ఆలోచనతో ఒక దొంగ జీవో ఇచ్చి 340 కోట్లు ఇస్తున్నాడు. ఇదే లోకేష్ మళ్ళీ 18లో శంకుస్థాపన చేసిన పరిస్థితి. కానీ ఆ తర్వాత అప్పటికే 2016లో జగన్మోహన్ రెడ్డి గారు కరువు ధర్నా కార్యక్రమం భాగంగా మార్చకు వచ్చినప్పుడు నేను మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, అన్న మాకు ఈ ప్రాంతంలో అవసరం, ఖచ్చితంగా ఏదైనా మీరు చేయాల్సిందేనంటే పబ్లిక్ మీటింగ్లో ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తున్నాం, వరకపుడిసిన ప్రాజెక్ట్ ఖచ్చితంగా మనం ఇస్తున్నాం, అన్ని అనుమతులతోటి మనం ఇస్తూ ఉన్నాం. ఇదే విషయం ప్రజలకు చెప్పండి, రైతులకు చెప్పండి, రైతులు ధైర్యంగా నిబ్బరంగా ఉండమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మేర, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే నేను ప్రజల దగ్గరికి ఖచ్చితంగా ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేశాం. ఎందుకంటే కొంచెం లేటు కావడానికి దురదృష్టం ఏంటంటే 1-2.5 సంవత్సరాలు కరోనా వచ్చింది. అవి కేంద్ర లెవెల్లో అనుమతులు రావాల్సిన పరిస్థితి. దానికోసం చాలా ఎక్సర్సైజ్ చేశాం. చేసి దరిదాపుగా 1,25,363 ఎకరాలు టోటల్గా వరకపుడిసెల ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి 1,25,363 ఎకరాలకు సంబంధించి 34 గ్రామాలు సంబంధించి తాగునీరు కానివ్వండి, సాగునీరుకి ఇది డిజైన్ చేసిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కట్టడానికి దాదాపుగా 3,800 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. పూర్తిగా కూడా ప్రభుత్వం దగ్గర ఫుల్ ఎస్టిమేట్ తోటి వాళ్ళ దగ్గర ఉంది, అన్నీ కూడా రెడీ చేసిన పరిస్థితి. అప్పట్లో ఎస్టిమేట్ వేసేసి గవర్నమెంట్ చేయాలి జీవో కూడా ఇప్పించినాం. జీవో నెంబర్ 177 జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్టు మనం చేపడతా ఉన్నాం, పూర్తి అనుమతులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మనం చేపడుతున్నామని కూడా పూర్తి అనుమతులతోటి వచ్చిన తర్వాత చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అనుమతులు రావటం, దానికి సంబంధించిన అన్ని పర్మిషన్స్, వాళ్ళు ఫేక్ జీవో ఇచ్చింది 340 కోట్లతోటి ఫేక్ జీవో 18లో ఇచ్చిన 6/2/2018 ఎలక్షన్ కోసం ఫేక్ జీవో ఇచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఎట్లా పని చేస్తారు, ఎక్కడ ఫారెస్ట్లోకి రాణిస్తారు అంటే ఇది ప్రజలు మోసం చేయడం కాదని అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వైల్డ్ ఫారెస్ట్ సంబంధించి 31/5/2023 నేను అడుగుతాను. ఎందుకంటే 23 దాకా పట్టింది ఏంటంటే ఈ జీవోలు పర్మిషన్స్ రావటానికి. ఎందుకంటే ముందు కరోనా ఉంది కాబట్టి 31/5/2023 వైల్డ్ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి అన్ని అనుమతులు కూడా 2023 రావటం. ఇవన్నీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మాచర్ల తీసుకొచ్చి శంకుస్థాపన చేయించి ఆయన చేత కూడా చెప్పడం జరిగింది. పూర్తి అనుమతులు వచ్చిన తర్వాత మేము చేయడం జరిగింది, ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. రైట్, అది రొటీన్ ప్రాజెక్ట్, అన్ని అనుమతులు వచ్చినాయి. ఏదైతే మీ నోటి గుండా ఇది సాధ్యం కాదు, ఈ ప్రాజెక్ట్ కట్టలేమని అసెంబ్లీ సాక్షిగా ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చెప్పిన ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నాటి ప్రధానమంత్రిని ఒప్పించి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో వాళ్ళతో అధికారులు చర్చించేసి ఎంతో ప్రయాసపడి అనుమతులన్నీ కూడా తీసుకొచ్చారు. ఇంకా డబ్బులుంటే పని చేయటమే, వేరేది ఏం లేదు. అక్కడ తీసుకొచ్చి పెట్టాం, రేట్లు అన్నవన్నీ కూడా కలిపి పెట్టాం. ఇదే అన్ని పర్మిషన్స్ వచ్చినాయి, మీరు డబ్బులు ఇస్తే పని చేస్తామని ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు మీటింగ్లో కూడా ఎంపీ మాట్లాడిన పరిస్థితి. ఇలాంటిది ఇదే మేమే తెచ్చాం సోషల్ మీడియాలో సంఘం కొట్టుకుంటా ఉన్నారు ఈరోజు బ్రహ్మారెడ్డి.
బ్రహ్మారెడ్డి నువ్వు చేసింది ఏమీ లేదు, నువ్వు శూన్యం. నువ్వు ఎంత సోషల్ మీడియాలో నువ్వు ఏ రకంగా ప్రచారం చేసుకున్నా నువ్వు జీరో. వరకు పొడి శబ్దానికి నువ్వు చేసింది ఏం లేదు. నీకు చేతనైతే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నీకు చేతనైతే, ఇప్పుడు ఏమి చెప్పినా నువ్వేమి చేసినా నువ్వేం చేయలేవు, నీకు చేతనైతే 1,25,000 ఎకరాలకు సంబంధించి 3,807 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో రేపు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో వరకపుడికి సంబంధించి 3,807 కోట్ల రూపాయల బడ్జెట్లో నువ్వు కేటాయింపు చేతను చేయించి పనులు ప్రారంభించు, పనులు చేయి. తద్వారా ప్రజలు మొప్పు పొందు. నాకే అసూయ నాకే ఉండదు. ఇది ఎప్పుడో 60-70 సంవత్సరాల నుంచి ప్రజల కళ, పల్నాడు రైతుల కళ. కాకపోతే మీరు చేత కాదు, మీరు వదిలేసిన ప్రాజెక్టు పర్మిషన్స్ రావు. ఆ రోజు ఏంటంటే ఇక్కడ అక్కడ బీజేపీతో కలిసి ఉన్నారు, ఉండి కూడా మీకు చేత కాలేదు. మీకు అన్ని అనుమతులు తీసుకొచ్చాం, రైతుల కోసం కష్టపడ్డాం, తిరిగాం, చేసాం, పర్మిషన్లు అన్నీ తీసుకొచ్చామని తృప్తి మాకుంటుంది. మిగతా పనులు గ్రాంట్ తీసుకొచ్చి మీరు పని చేయండి, ఎవరొద్దన్నారు. ఏమి లేకుండానే మేము తెచ్చిన అనుమతులు. మొన్న 14 కోట్ల రూపాయల చిల్లర గవర్నమెంట్ డబ్బులు కట్టినారనంటే ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతులన్నీ మేము తీసుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొచ్చిన తర్వాత ఫారెస్ట్కి సంబంధించిన డబ్బులు ఏదైతే కట్టాలో అది కూడా మేము డిజైన్ చేసి ఎస్టిమేట్ చేయించేసి నష్టపరిహారం మేము ఇస్తామని చెప్పేసి కమిట్మెంట్ అయ్యి ప్రభుత్వం ద్వారా కూడా వాళ్ళకి చెప్పించిన పరిస్థితి. ఆ తర్వాత ప్రభుత్వం మారటం వల్ల ఆ డబ్బులు కట్టారు. అది రొటీన్ ప్రాసెస్. అవి కాదు, ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే 3,807 కోట్ల రూపాయలు నువ్వు బడ్జెట్లో పెట్టించు, పని చేయించమని కూడా బ్రహ్మారెడ్డి నేను డిమాండ్ చేస్తాను. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు, పని చేయి. అంతేగాని ఇంతమంది కేసులు పెట్టి ఇంతమంది హింసించి నువ్వు సాధించేది ఏం లేదు. నీకన్నా సుమారు కొద్దిగా అటు ఇటుగా 10 సంవత్సరాలు వయసులో చిన్నవాడిని. అయినా నాకు ప్రజల అవకాశం 4 సార్లు ఎమ్మెల్యే కట్టడానికి అవకాశం ఇచ్చారు. నువ్వు ఇంకా కావాలనుకుంటే నువ్వు మంచి పనులు చెయ్యి. వ్యక్తిగతంగా ప్రజల ఉసురు మా కార్యకర్తల ఉసురు పోసుకోవద్దు, ప్రజల ఉసురు పోసుకోవద్దు. దయచేసి నేను చెప్తాను, ఈ రకమైన ఎవరిని పెడతాను బెదిరించడం, అధికారులు అడ్డం పెట్టుకోవడం, ఈ పోలీసు కేసులు పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు. మా మీద ఇంకా అంటే నేను ఇంకా ఎక్కడ ప్రజల దగ్గరికి వస్తాను తిరగకుండా, నేను ఒక వారం ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదన్నా పరామర్శ పేరుతోటి వాళ్ళని ఏదన్నా కుటుంబం ధైర్యం అని పోతే నాకు ఇంకొక కేసు. మన జరిగిన ఎక్కడా కూడా నియోజకవర్గంలో వినాయక నిమజ్జనాలకు సంబంధించి దగ్గరుండి మా కార్యకర్తలు కానీ మా వాళ్ళని కానీ పర్మిషన్ ఇవ్వకుండా ఏదైనా అక్కడక్కడ పిల్లలు ఏదైనా చిన్న బొమ్మలు పెట్టుకుంటే చిన్న మైక్ కూడా పర్మిషన్ ఇవ్వకుండా నిర్బంధించిన పరిస్థితి. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి డీజేలతో అమ్మాయిలతో డ్యాన్స్లు వేయించిన ఈ వీడియోలో కూడా నేను చూసిన పరిస్థితి. అలాంటిది వాళ్ళ మీద ఏముండవు. నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తా ఉంటే మధ్యలో కొంతమంది కార్యకర్తలు కలిసి నేను వస్తే మళ్ళీ నా మీద ఇంకో కేసు. ఇది మంచి పద్ధతి అని అడుగుతాను. అంటే ఈ కేసులు పెడితే ఎవరైనా భయపడతారని అడుగుతాను. కేసులు ఎదుర్కొంటాం, తప్పుడు కేసులు ఏం పెట్టారు? మాచర్ల నియోజకవర్గంలో ఎప్పుడు లేని కొత్త సంస్కృతిని బ్రహ్మారెడ్డి అవార్డు చేస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్త నాయకుల కూడా నేను వాళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే గడిచిన 15-20 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేని పరిస్థితి. ఎలక్షన్ అప్పుడు ఏదన్నా ఆ 2 రోజులు ఉధృతలు ఏమైనా ఉంటే తప్పితే ఆ తర్వాత కూడా ఎవరి పనులు చేసుకునే పరిస్థితి. ఈ రకంగా ఎంటబడి హింసించడం, పోలీసులు అడ్డం పెట్టుకొని ఊళ్ళోకి వస్తే కేసులు పెడతాం. మంచి కళ్ళు అయితే మరి ఎలక్షన్లో చిన్న గొడవ కూడా లేదు, అంతకుముందు ఏం గొడవ లేదు. కావాలని ఈరోజు సంవత్సరాల నుంచి బయట వచ్చారు, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, అయినా కూడా పోలీసులు మీకు వస్తే ఇంకో కేసులు పెడతాం. రావడానికి లేదే చెప్తాను. ఇది మంచి పద్ధతి అని అడుగుతాను. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇదేదో అనుకుంటా ఉన్నాడు బ్రహ్మారెడ్డి నిజ స్వరూపం ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. చాలామంది నాతోటి టీడీపీ నాయకులు కూడా మాట్లాడిన పరిస్థితి, ఇదేందన్నా ఇట్లా చేస్తూ ఉన్నారని. ఎందుకంటే ఇది మంచి సంస్కృతి కాదు, సాంప్రదాయం కాదు. ఈరోజు అతని వెళ్ళిపోతాడు, అతనికి అలవాటే.
ఈ కాన్సెన్సీలో వాళ్ళ బంధువులు చుట్టాలు ఫంక్షన్ ఏం జరిగినా వచ్చిన పరిస్థితి లేదు, మళ్ళీ వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఉండే కార్యకర్తలు, ఇబ్బంది పడే కార్యకర్తలు 1-4 కేసులు పెట్టమని ఆ సాంప్రదాయం వస్తే ఏం జరుగుతుంది? అది మంచి సాంప్రదాయం అని అడుగుతాం. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బ్రహ్మాండ ఇది కరెక్ట్ కాదు. నేను మీ ద్వారా ఈ విషయాలన్నీ కూడా ఎస్పీ గారి కలెక్టర్ తీసుకెళ్తాం. ఇవి పీడీ యాక్ట్ పెట్టే సంస్కృతి, ఇది బెదిరించే సంస్కృతి, దొంగ కేసులు పెట్టే సంస్కృతి, సంబంధం లేకుండా కేసులు పెట్టే పరిస్థితి దయచేసి చెయ్యొద్దని కూడా నీ సందర్భం వాళ్ళని కోరుతా ఉన్నది కాదు. ఎందుకంటే రేపు ఖచ్చితంగా మాకు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మీద రివ్యూ చేస్తాం. అప్పుడు ఎవరు కూడా ఈ నాయకుడు కానీ ఎవరు కూడా మీకు కనపడే పరిస్థితి ఉండదు. దయచేసి అలాంటి తప్పులు చేయొద్దు. ఇప్పటికైనా ఇప్పుడు చేసినవి ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంటుంది. నేను కొత్తగా వచ్చిన ఎస్పీ గారిని నేను టైం ఇస్తే నేను టైం అడుగుతాం. మేము మా పార్టీ తరఫున మేము పోయి కలుస్తాం. జరిగే సంఘటనలు ఖచ్చితంగా కూడా నేను ఆయన దృష్టికి తీసుకెళ్తాం. సరే ఎంతవరకు చేస్తారనేది నేను ఖచ్చితంగా చూస్తాం, ప్రెజర్ చేస్తాం. ఇవే కాకుండా చాలా ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే ఇది నేను నోటితో చెప్పేది కాదు. వరల్డ్ గుడిసెల ప్రాజెక్టుకి సంబంధించి 96లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఆహా ఓహో అని కూడా రాయించు. అప్పుడు ఈనాడు పేపర్ పెద్ద విశ్లేషణ ఏదో జరిగిపోతా ఉంది 96లో శంకుస్థాపన తర్వాత. ముందు చూపుతో చంద్రబాబు శంకుస్థాపన. పల్నాడు రైతాంగంపై చంద్రబాబు ఆక్రమణ. ఎందుకంటే ఆ రోజు నీళ్ళు ఇబ్బంది పడుతున్నారని గురజాల మాచలకు సంబంధించిన తెలుగుదేశం నాయకులు చంద్రబాబు దగ్గరికి పోతే మళ్ళీ మీరిగిన వచ్చి అడావుడి చేస్తే మేము లోపలేస్తామని చెప్పిన పరిస్థితి. వాళ్ళ పేపర్లో రాశారు, జ్యోతిలోనే రాశారు. ఇది జీవో, డమ్మీ జీవో. 2000 ఫిబ్రవరి 6, 2019 లోకేష్ గారు శంకుస్థాపన చేసిన ఒక డమ్మీ జీవో ఇచ్చారు. అంటే ఎలక్షన్స్ ముందు మభ్యపెట్టినారు. అన్ని అనుమతులతోటి మే 19, 2023 అన్ని అనుమతులతోటి జగనన్న పర్మిషన్ తెచ్చిన పరిస్థితి. ఇవన్నీ ఆ రికార్డ్. దీన్ని వర్గీకరించి ఏ రకంగా ఏదైనా మాట్లాడాలి, ఇది రికార్డ్. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి బ్రహ్మారెడ్డి. నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. చాలా మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నాను, చర్చ ఇప్పుడు ఏమి నువ్వు పొడిసింది ఏం లేదు, నువ్వు చేసింది ఏం లేదు ఈ సంవత్సరాల కాలంలో. నువ్వు దాంట్లో తీసుకురా. ఫైనల్గా ఒకరోజు చర్చ పెడదాం. నా దగ్గర ఫుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను ఎంత డెవలప్ చేశానో, ఏ రకంగా రోడ్లు ఏం తెచ్చామో, బిల్డింగ్స్ ఏం కట్టామో, హాస్పిటల్ ఏం కట్టామో, సంక్షేమం ద్వారా ఎంత తెచ్చామో అన్నీ కూడా ఉన్నాయి, కనపడిస్తూ ఉంది. టైం వచ్చినప్పుడు అన్నీ కూడా చర్చిద్దాం. ముందు దీని మీద ధ్యాస పెట్టి వాడిని ఇన్ని కేసులు లోపల వేసేసి కేసులు పెట్టి అలా ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళ నాయకులు అధికారులని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నేనేదో తెలుగుదేశం కార్యకర్తల కోసం పుట్టిన దానివల్ల నేనేదో నష్టపోయినానని వాళ్ళకేదో చెప్పి తద్వారా మా వాళ్ళ మీద కేసులు, మా మీద కేసులు పెట్టి ఒక రకమైన క్షణికానందం నువ్వు పొందేటంటే దయచేసి నీకు ఇచ్చే అవకాశం నువ్వు పల్నాడు ప్రజలకు ఇలాంటి ఈ టెన్షన్ వాతావరణాన్ని పేద ప్రజల్ని భయపెట్టే కార్యక్రమం పోలీసుల ద్వారా చేయకుండా డెవలప్ చేయాలని, ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా నేను బ్రహ్మారెడ్డి కోరుతున్నాను.